మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు నిత్యుడగు తండ్రి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. నిత్యుడు అనగా ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు, అంతము అనేది లేనివాడు అని అర్థం. భూమి ఆకాశాలు గతించిన దానిని సృజించినటువంటి దేవుడు మాత్రము శాశ్వతంగా ఉండేటువంటి వాడు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి అంతము లేదు. ఆల్ఫా ఆయనే, ఒమేగా కూడా ఆయనే. అందుకనే ఇప్పుడు 90వ కీర్తన 1-2 వచనాలు చూస్తే అక్కడ మోషే మాట్లాడుతూ, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని అంటాడు. తరతరములు, ఎన్ని తరాలు అనేది లెక్కలేదు. ఎందుకంటే తరాలు మారినప్పుడు లేదంటే యుగాలు మారినప్పుడు మారేటువంటి దేవుడు కాదు, కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే మోషే భక్తుడు అంటున్నాడు, తరతరముల నుంచి మాకు నివాస స్థానము నీవే అని. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అని అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక యుగానికి వచ్చి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు, కానీ ఆకాశములు భూమి పుట్టక మునిపే, ఈ పర్వతములు పుట్టక మునిపే ఉన్నటువంటి వాడు. ఒకవేళ భూమి గతించిపోవచ్చు, ఆకాశాలు గతించిపోవచ్చు, కానీ ఆయన ఏమాత్రము గతింపనటువంటి దేవుడుగా ఉంటున్నాడు పిల్లరా. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం నిత్యుడగు దేవుడు తండ్రిగా మనం చూస్తున్నాం. మరి ఆ నిత్యుడగు తండ్రి మనకు పట్ల చేసేటువంటి మేలులు ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడు మనకిస్తున్నటువంటి ఒక మొట్టమొదటి లాభం ఏంటంటే నిత్యమైనటువంటి విమోచన. అవును ప్రియులారా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించెను. అవును, రాబోచున్నటువంటి మేలులు ఏమిటి అని ఆలోచన చేస్తే మానవులకు పాపం నుంచి విమోచన ప్రియులారా. ఇది నిత్యమైనది. కొద్ది కాలము యేసుక్రీస్తు ఈ లోకంలో శ్రమపడి బాధపడి వెళ్ళిపోయేటువంటి వాడు కాదు, కానీ ఆ శ్రమ బాధ తర్వాత వచ్చేటువంటి ఆ రక్తము ద్వారా సమస్త మానవాళి యొక్క, అనగా పుట్టినవారు, పుట్టబోతున్నటువంటి వారు, ఇప్పుడున్నటువంటి వారు కూడా విమోచన పొందాలని పాపం నుంచి, తద్వారా దేవుని యొక్క నిత్యమైన రాజ్యంలో వారందరూ కూడా పాపము లేనిటువంటి వారుగా పరిశుద్ధులుగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఆయన నిత్యమైనటువంటి విమోచన కార్యాన్ని ప్రభు చేసినట్లుగా మనం గమనించవచ్చు. రెండవదిగా నిత్యుడకు తండ్రి చేసినటువంటి మరొక మేలు ఏంటంటే ఆయన మనకు నిత్యమైనటువంటి మహిమనిచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం కూడా గమనిస్తే, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకున్నాను అని అంటాడు. అవును ప్రియులారా, అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు తనకున్నటువంటి అధికారాన్ని బట్టి అతిశయపడలేదు, కానీ నాకులాగే అందరూ కూడా ప్రభువునందు నిరీక్షణ ఉంచాలని, ప్రభువులో రక్షణ పొందాలని, తద్వారా దేవుడు ఇచ్చేటువంటి నిత్యమైనటువంటి మహిమను పొందాలని ఆయన అనేకమైనటువంటి శ్రమలు పడినట్లుగా మనం గమనించవచ్చు. అంతేకాకుండా మూడవదిగా గమనించినట్లయితే ఆయన నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని మనందరికి ఇస్తున్నాడు. భూమి మీద మనము యాత్రికులము, పరదేశులమై ఉండి ఉండగా ప్రభు మన కొరకు నిత్యమైనటువంటి వాడబారినటువంటి శాశ్వత కాలం ఉండేటువంటి, ఆయనతో ఉండేటువంటి సహవాసం చేసేటువంటి భాగ్యాన్ని మనకిస్తున్నాడు. అదే నిత్యమైనటువంటి స్వాస్థ్యము ప్రియులారా. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో పౌలు భక్తుడు రాస్తూ, భూమి మీద మన గుడారమైనటువంటి ఈ యొక్క నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందుందని మనము ఎరుగుదము అని అంటాడు. అవును, నిత్యమైనటువంటి స్వాస్థ్యము మనకు భూమి మీద ఏమీ లేదు. మనమందరం కూడా పరదేశులుగా, యాత్రికులుగా కొద్ది కాలము భూమి మీద నివాసము చేయడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు. మనకు శాశ్వతమైనటువంటి నివాసం అనేది పరలోకంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆ నిత్య రాజ్యంలో లేదంటే ఆ నిత్యమైనటువంటి స్వాస్థ్యములో నిత్యుడకు తండ్రితో మనము సదా ఉండాలంటే భూమి మీద జీవిస్తున్నటువంటి మనము ప్రతి పాపమును సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు చూస్తూ విశ్వాసంలో, పరిశుద్ధతలో మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది పడ్డారు. కాబట్టి నిత్యుడకు తండ్రి మన జీవితంలో చేసినటువంటి ఆ గొప్పమైనటువంటి నిత్యమైనటువంటి విమోచన, అలాగే నిత్యమైనటువంటి మహిమ, అలాగే నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని మనందరికీ ఇవ్వడానికి ఆయన సదాకాలము నిత్యుడకు తండ్రిగా ఉంటున్నాడు. కాబట్టి యుగ యుగములో మారిపోయేటువంటి దేవుడు కాదు, కానీ భూమికి పునాదులు పడక మునిపే ఉన్నటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం. ఆయన ఇచ్చేటువంటి విమోచనను, ఆయన ఇచ్చేటువంటి మహిమను, ఆయన ఇచ్చేటువంటి స్వాస్థ్యాన్ని మనం శాశ్వతంగా పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. కొద్ది కాలం ఉండి కనబడి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు, కానీ
యుగయుగములు నాయన మాతో ఉండడానికి, మమ్మలను మీతో ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి శాశ్వత కాలం ఉండే దేవుడు ఆయన మీ వైపు చూసి నాయన మీ రక్షణలో మేము కూడా పాలు పొంది మీతో నిత్య రాజ్యంలో ఉండే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.